ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఇవైపేరి సంఘములో మొట్టమొదటిసారిగా దేవుని వాక్యాన్ని, అది సిలువ ధ్యాన కూడికలో 4వ మాట పంచుకునే భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలను కోట్ల కొలదిగా చెల్లించుకుంటున్నాను. ఆ విధంగా ఈ అవకాశానికి సహాయపడ్డ దైవజనులు, సంఘ కాపునిగా గౌరవనీయులైనటువంటి రెవరెండ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనములను కృతజ్ఞతగా చెల్లించుకుంటున్నాను. ఆ విధంగా కమిటీ వారికి అందరికీ కూడా నా యొక్క వందనములు సమర్పించుకుంటూ సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ప్రేమను మీకు తెలియపరచుకుంటున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన ఈ సంఘ సెక్రటరీ గారైన పోతల ప్రభుదాస్ గారు వారే 2 వారాల క్రితం నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు వేపేరు చర్చిలో మరి సిలువ ధ్యాన కొడికలో ఒక మాట మాట్లాడాలి 7 మాటల్లో అని అన్నారు. నాకు చాలా సంతోషం. ఏం మాటను అడిగినప్పుడు 5వ మాట అన్నారు. ఆ తర్వాత మళ్ళీ 4వ మాట అని చెప్పారు. దేవుని స్తోత్రం. ఏదైనా పర్వాలేదు, మాట్లాడేది నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు, అంతే కదా. ఏదైతే పర్వాలేదని తీసుకున్నాను. 4వ మాట ఇచ్చారు. అంత మాత్రమే కాదు, వారు వచ్చి నాకు చాలా దగ్గర బంధువు, యవన ప్రాయంలో నుండి మేమిద్దరం ఒకటిగా పెరిగిన వాళ్ళము, బావమరుదులు. పైగా వారి సత్యమని మా చెల్లెమ్మ పిల్లలు, మంచి కుటుంబం. వారితో కూడా దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ స్నేహం అని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఆ విధముగా ఈ దినమందు మీ ముందు నిలబడుట దేవుని మహాకృపగా నేను భావిస్తున్నాను. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇంతకుముందు ఈ సంఘంలో బోధకుడిగా ఉన్నటువంటి సుజ్ఞానమయ్య గారు, పాస్టర్ సుజ్ఞానం, గూడూరు సుజ్ఞానం గారు ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. సుజ్ఞానం పాస్టర్ గారు, వారి చెల్లెలు కుమారుణ్ణి నేను. సుజ్ఞానం పాస్టర్ నాకు మేనమామయ్య గారు, ఆయనకు మేనల్లుడిని నేను. వారిని అలా చెప్పుకోవడం నేను ప్రభునందు గర్విస్తున్నాను. దేవుని స్తోత్రం. సరే, వాక్యానికి వెళ్దాం. 1/2 గంట మాట్లాడమని అయ్యగారు నాకు సమయం ఇచ్చారు. సరే, ఎంతసేపు మరి ప్రభు మాట్లాడతాడో మీతో శ్రద్ధగా ఆలకించుదాం. ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలకిస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి మీ యొక్క మైండ్ ఎక్కడ చెదరిపోకూడదు. బాడీ ప్రెసెంట్, మైండ్ యాబ్సెంట్ అని అంటారు. అది కాదు, బాడీ మైండ్ 2 ప్రెసెంట్ అయి ఉంటే మీకు ఈ మాట చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. సరే, మళ్ళీ ఒకసారి ఆ వాక్యాన్ని నాకు చదివి వినిపించండి. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అని 4వ మాట యేసు ప్రభు సిలువలో వేలాడుచు, ఒళ్ళంతా గాయాలు, మంట, ఎండ తగులుతుంది, వేదన, మనసు గాయపడింది, శరీరము గాయపడి ఉంది. ఈ గాయాలు, వేదన మధ్యలో ఈ 4వ మాట పలుకుతున్నాడు, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి అని. ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాట అది. ఆనాటి యూదులు యేసు ఎవరని తెలియక ఆయన శరీరాన్ని గాయపరిచారట. మళ్ళీ చెప్పనా? ఆనాటి యూదులు యేసు ఎవరని తెలియక ఆయన శరీరాన్ని గాయపరిచారు. ఈనాటి క్రైస్తవులు యేసు ఎవరని తెలిసి ఆయన మనసును గాయపరుస్తున్నారు అన్నాడు ఒక మాట. ఎంత భయంకరమైన మాట కదా అది. ఆనాటి యూదులకు ఈనాటి క్రైస్తవులకు ఉన్న తేడా చూడండి. దేవుని బిడ్డ, మిమ్మల్ని దుఃఖపరచడానికి నేను ఈ మాట అనలేదు. మన బాప్టిస్ట్ సంఘాల్లో ఉన్నటువంటి బలహీనతలను బట్టి నేను ఈ మాట చెప్పవలసి పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి ఉన్నాను. దేవునికి స్తోత్రం.
మరి ఆ మాట ప్రకారంగా మనం గ్రహించి మనల్ని మార్చుకుంటే అది ఎంతో ఆశీర్వాదకరం. సరే, ఇక్కడ 4వ మాట, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అంటున్నాడు. మొదటి మాట తండ్రి అని ప్రారంభిస్తున్నాడు యేసు ప్రభు కదా. తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరెరువురు కనుక అని మీకు తెలుసు. మొదటి మాట తండ్రి అని ప్రారంభిస్తున్నాడు. చివరి మాట కూడా తండ్రి, నా ఆత్మను మీ చేతిలో అప్పగించుకొనుచున్నాను అంటున్నాడు. మొదటి మాట తండ్రి అన్నాడు, చివరి మాట తండ్రి అని ప్రారంభిస్తున్నాడు. ఈ మధ్యలో ఉన్నటువంటి 4వ మాట మాత్రం తండ్రి అనకుండా నా దేవా అంటున్నాడు. ఏంటి, ఎందుకు? ఈ వాక్యాన్ని నేను చాలా డీప్గా ధ్యానించినప్పుడు దేవుడు నాకు చాలా రహస్యాలు బయలుపరిచాడు ఈ మాట ద్వారాగా. వాస్తవానికి ఈ మాటలో నా తండ్రి ఎందుకు నన్ను చేయి విడిచితి అని చెప్పి ఉండాలి. కానీ నా దేవా అని ఎందుకు చెబుతున్నాడు ఈ మాట? మామూలుగా బిడ్డలు డాడీ అని చెప్పడానికి, అంకుల్ అని పిలవడానికి చాలా తేడా ఉంటుంది కదా. డాడీ అంటే వాడు నా కొడుకు, నా కుమారుడు. అంకుల్ అంటే పక్కింటి అబ్బాయిగా ఉండవచ్చు, పిల్లలుగా ఉండవచ్చు కదా. అంకుల్ అని అంటే, డాడీ అంటే వాడు నా సొంత కుమారుడు. మరి ఇక్కడ కూడా మొదటి మాట చివరి మాట తండ్రి అని ప్రారంభించిన దేవుడు మధ్యలో మాట మాత్రం తండ్రి అని చెప్పకుండా నా దేవా ఎందుకు పిలుస్తున్నాడు? ఎప్పుడైనా మీరు ఆలోచించారో లేదో నాకు తెలియదు అండి. దానికి జవాబు ఆ వాక్యంలోనే ఉంది. నన్నెందుకు చేయి విడిచితివి? దేవుని బిడ్డ, చేయి విడువబడిన స్థితిలో ఉన్న ప్రతి వారు ప్రభువుని తండ్రి అని పిలిచే హక్కును కోల్పోతున్నారని అర్థం. హల్లెలూయా. అర్థమైందా మీకు? తండ్రి, నా దేవా నన్ను చేయి విడువబడిన ప్రతి వారు, దేవుని చేత చేయి విడవబడిన స్థితిలో ఉన్న ప్రతి వారు ప్రభువుని తండ్రి అని పిలిచే హక్కును, అధికారమును కోల్పోతున్నారు అన్న సత్యాన్ని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. దేవుని బిడ్డ, ఇక్కడ మనందరము కూడి ఉన్న మంచిది. మీ అందరితో కలిసి నేను కూడా ప్రభువుని ఆరాధించడం ఎంతో ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎంతమంది దేవుని చేత చేయి విడవబడకుండా ఉంటున్నాము, ఎంతమంది చేయి విడవబడిన స్థితిలో ఉంటున్నామని గ్రహించాలి. మీరు పరీక్షించాలి. ఉదయాన్నే లేచిందే పురుషులు డబ్బులు ఎంత ఉంది పరీక్షిస్తారు, ప్యాకెట్లన్నీ. స్త్రీలు ఏం చేస్తారు? బియ్యం ఉందా, కాయగూరలు ఉందా, నూనె ఉందా, పప్పు ఉందా, కారం ఉందా పరీక్షిస్తారు. కిచెన్లోకి వెళ్ళి అన్నీ చేస్తున్నాం. మరి ఉదయాన్నే లేచిందే ప్రతి వారు దేవుడు నన్ను చేయి విడిచాడా, చేయి విడవలేదా అని పరీక్షించడం చాలా ముఖ్యమండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుని బిడ్డ, యేసు చెప్పిన మాట యోహాను 14లో, నేనుండు చోటున మీరు ఉండులాగా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు. అప్పుడు యేసు త్వరగా రాబోతున్నాడు. వచ్చే ఆ యొక్క సూచన, ఆ క్రియ అవన్నీ జరుగుతున్నాయి. దేవుని బిడ్డ, యేసు త్వరగా రాబోతున్నాడు. మీలో ఎంతమంది సిద్ధపడుతున్నారు యేసయ్య రాకుండా ఎత్తబడ్డానికి? నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాక చూస్తే పురుషులు తక్కువ ఉన్నారు, స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. నాకు ఒక తలంపు వచ్చింది, దేవుని రాకడలో కూడా స్త్రీలే ఎక్కువ మంది ఎత్తబడతారని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. పురుషులు 25%, స్త్రీలు 75% ఎత్తబడతారు అనుకుంటాను. మనందరం దేవుని రాకడలో ఎత్తబడాలి. ఆ పరలోక రాజ్యాన్ని నింపాలి. హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని మనందరం నింపాలి. దేవుడు అదే ఆశిస్తున్నాడు. నేనుండు చోటున మీరు ఉండులాగా, నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. ఆ మాట అబద్ధం కాదండి, ఏదో టెన్షన్లో ఎమోషన్లో చెప్పిన మాట కాదు. యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట నెరవేరుతున్నది, నెరవేరింది, నెరవేరబోతుంది. హల్లెలూయా. కాబట్టి ఆ రాకడకు మనం సిద్ధపడడానికి ఈ మాట మనకు సహాయపడుతుంది. దేవుని బిడ్డ, మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు మనం చేయి విడిచిపెట్టాడా, చేయి విడవలేదా? ప్రభు చెప్పాడుగా, నేను నిన్ను విడువను ఎడబాయను అని చెప్పాడు. ఆయన నన్ను చేయి విడవడం అనుకుంటున్నావేమో. ఒక మాట
న్యాయాధిపతుల గ్రంథం వాక్యం చదవండమ్మా. 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం చదవండి. 16:20. యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. గమనించారా? చాలమ్మా, ఆ వాక్యాన్ని గమనించారా? యెహోవా తనను ఎడబాసెను అంటే తొలగిపోయానని తెలియలేదు. తెలియకుండా ఎప్పుడు రాకుండా జిమ్ముకు విరజిమ్ముకుంటూ లేస్తున్నాడు. పిలుస్తుంది, నేను అంతమారుస్తాను అట్ట ఆటనే పట్టి లాక్కపోయి బంధించి 2 గుడ్లు తీసేశారండి, కళ్ళు తీసేస్తారు. ఈనాడు ఎంతమంది దేవుడు మిమ్మల్ని చేయి విడిచిపెట్టాడని తెలియక ఉంటున్నారు. మనందరము ప్రార్థనలు కూర్చోండి, ప్రభువా తండ్రి తండ్రిని ఎంతమంది మాట ఎత్తితే తండ్రి తండ్రిని పిలుస్తుంటాం. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను చెయ్యి విడువని స్థితిలో ఉంటూ నువ్వు తండ్రిని పిలుస్తున్నావా? విడిచిపెట్టబడిన స్థితిలో ఉండి తండ్రిని పిలుస్తున్నావా? దేవుడు చూస్తున్నాడు రా, నిన్ను చేయి విడిచిపెట్టి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నువ్వు నన్ను తండ్రిని పిలుస్తున్నావా? బాగా గమనించండి. మన బిడ్డలు కూడా ఏదైనా తప్పు చేస్తే మనం ఏమంటాం? బిడ్డలు చూసి, నువ్వు ఎందుకురా ఈ తప్పు చేశావు? ఈ రోజు నుంచి నువ్వు నన్ను నాన్నని పిలవగాకరా, డాడీని పిలవగాకరా, నన్ను మమ్మీని పిలవగాకరా అని అంటాం కదా పిల్లలు చూసి. అది యేసు ప్రభు కూడా ఆయనకు వ్యతిరేకమైన కార్యములు చేస్తే ఆయన కూడా మనం చెయ్యి విడిచేస్తాడు. చెయ్యి విడవకుండా ఉండడం ఆయనకి ఇష్టమే. కానీ హద్దు ఎక్కువ అయిందంటే, హద్దు దాటిపోయామంటే ఆయన చెయ్యి విడిచిపెట్టేస్తాడండి. చూడండి, సాంసను కూడా అలాగే ఆయన ఎడబాషనని తెలియకుండా, ప్రభు తనను వదిలిపెట్టిపోయాడని తెలియకుండా విరజుమ్ముకుంటున్నాడు. దేవుని బిడ్డ, మరి మన వాక్యంలో ఎవరెవరిని దేవుడు చేయి విడవడు అన్న విషయాలను ఒక 2-3 విషయాలు మనం ధ్యానించుకుందాం. సరేనా? చదవండి. కీర్తనలు 119వ కీర్తన 8వ వచనం చదవండి. 119వ కీర్తన 8వ వచనం. నీ కట్టడలను చదవమా. నీ కట్టడలను నేను గైకొందును, విడనాడకు అంటే చేయి విడిచిపెట్టకు. అంటే ఎవరిని ప్రభు చేయి విడవడంటే దేవుని యొక్క కట్టడలను గైకొను వారిని ప్రభు చేయి విడిచిపెట్టాడు. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అండి. ఇప్పుడు ఆత్మీయ తండ్రి గారు ఉన్నారు ఇక్కడ మీకు, ఈ సంఘ కాపురి. వారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో సలహాలు, ఎన్నో ఆలోచనలు, వాక్యం ద్వారా ఎన్నో కట్టడలు ఇస్తుంటారు. వాటన్నింటినీ మీరు గైకొంటున్నారా? దేవుని బిడ్డ, వరకు ఆ సమయానికి వచ్చి కూర్చొని, కొంతమందికి చర్చిలోకి వస్తేనే భలే నిద్ర వస్తుందండి. చాలామంది చర్చిలోకి వస్తే నిద్ర రాదు, ఇంట్లో ఉంటే నిద్ర రాదు, టీవీ చూసుకుంటా మొబైల్ లోడుకుంటూ ఉంటుంది. చర్చికి వస్తే మాత్రం నిద్ర భలే వస్తుంది. ఆ ఫ్యాన్ గాలికి, ఆ స్పీకర్ బాక్స్ సౌండ్కి ఏమో మరి తల్లిగానే జోలి పాడినట్టు ఉంటుందేమో. మరి అయ్యగారి ద్వారా ఎన్ని ఆజ్ఞలు దేవుడు ఇచ్చి ఉంటాడు. గైకొంటున్నారా? మన బిడ్డలు మనం చెప్పే మాట ఒకడు వింటున్నాడు, చెప్పింది పోనాయన పెడుతున్నాడు డాడీ, ఇది చేయను అది చేస్తాను డాడీ. ఇంకొకడు అప్పా డాడీ నేను చేయను, నేను వెళ్ళను పో అని అంటున్నాడు. మరి ఎవరి మీద మనకి ఇష్టం ఉంటుందండి? లోబడే బిడ్డ మీదనే మనకి ఇష్టం ఉంటుంది. దేవుడు కూడా ఆయనకు లోబడాలి అంటే ఆయన కట్టడలను అనుసరించాలి, ఆ కట్టడలను మనం గైకొనాలి, వాటి ప్రకారం చేయాలి. సిలువలో 2 విషయాలు ఉన్నాయి. సిలువ మ్రాణంలో 2 విషయాలు మీకు తెలియకోసం టిప్స్ లాగేస్తారు. ఆ సిలువ మీరు నిలబడి ఉన్నారు, మీకు ముందుగా సిలువ నేల మీద వేస్తున్నాను. ఒకటి నిలువు చెక్క, ఒకటి అడ్డం చెక్క. ఈ 2 చెక్కలో ప్రాముఖ్యమైన సంగతి ఉంది. ఏం తెలుసా? దేవుడి యొక్క ఆజ్ఞలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి చెయ్యి, ఇంకొకటి చేయవద్దు అని. ఈ నిలువు చెక్క చేయమని అర్థం. చెయ్యండి, నీకు ముందు గీత గీసాను, గీత నడు చెయ్యి. ఈ అడ్డం చెక్క వచ్చి చేయవద్దు అనే విషయం. మనం అడ్డం చేయబెడతాం కదా, పోవద్దు, నువ్వు చేయి కాకుండా అడ్డం చేయబెడతాం. ఆ విధంగా అడ్డు చెక్క.
నిలువు చెక్క చేయమని, అడ్డమున్న చెక్క చేయవద్దని సిలువలో 2 విషయాలు దేవుడు మనకు నేర్పుతున్నాడు. మరి మనము చేయమన్నదాన్ని చేయకుండా చేయవద్దు అన్నదాన్ని చేస్తున్నాం. తలకిందులుగా మన వ్యాపారం అంతే. సైతాను వెళ్ళబట్టేటప్పుడు చూడండి, పో ఈ శరీరం ఏసురాడు పోమంటే నేను పోను అన్నాడు. ఒక పాస్ అట్నే, సరే పోగాకు ఉండు, నేను ఉండను, నేను పోతాను అన్నాను. ఉండమంటే పోతానంటది, పోమంటే ఉంటానంటది. సైతాన్ యొక్క ప్రవర్తన అదే. అదే సైతాన్ యొక్క ప్రేరేపణలోనే మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారు తెలుసా? అయ్యా ఇది చేయమంటే నేను ఎందుకు చేస్తాను, సరే ఇది చేయగాక నేను చేస్తాను, నువ్వేంది చేయకూడదు అంటున్నావు. మరి దేవుని ఆజ్ఞలు ఆయన మాట ప్రకారం, ఆయన మాట చొప్పున మనం చేయువారమై ఉండాలండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం చూడండి ఒక మాట. 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనం చదవండి. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు, ఏమంటున్నారండి? వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని. సరే అయ్యా, 21వ వచనం చదవండి. చేయివాడే పరలోకంలో ప్రవేశిస్తాడంట. తండ్రి చిత్త ప్రకారం చేయివాడే. నీవు చేసేదంతా తండ్రి చిత్తంలో అమర్చబడి ఉన్నదే మనం ఆలోచించాలి. అంత మాత్రమే కాదు, ఇప్పుడు 26వ వచనంలో నా మాట విని, మీరందరూ వింటున్నారు కదా, వినే మీరందరూ ఈ ప్రకారంగా చేయివారుగా ఉంటారన్న నమ్మకం నాకు లేదు. దాదాపు ఇక్కడ ఒక 50% చేస్తారు, లేక 40% చేస్తారు, మిగతా వాళ్ళు 60% చేయరు. వినే ప్రతివారు చేయువారుగా ఉంటే ఎంత సంతోషం కదా. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుడిచ్చే ప్రతి మాట ఒక్క చిన్న అక్షరములో కూడా ఆశీర్వాదం ఉన్నదండి. దేవుని కృప ఉన్నది. మన కృపను కాలుతో తన్నుకుంటున్నామండి. దేవుని కృపను కాలుతో తన్నుకుంటున్నాం. దేవుని ఆశీర్వాదాలను మనము రిజెక్ట్ చేస్తున్నాము, కేర్లెస్గా దాన్ని అవాయిడ్ చేస్తున్నాం. దేవుని బిడ్డ, మాట విని ఆ ప్రకారం చేయాలి. ఆ ప్రకారం చేస్తే దేవుడు ఎంత ఆనందిస్తాడు. అదే దేవుని యొక్క కట్టడలను గైకొనువారు వారిని దేవుడి చేయి విడిచిపెట్టడంట. చూడండి, తర్వాత చేయి విడవబడవని వాళ్ళు ఎవరని 1 రాజుల గ్రంథము 1 రాజుల గ్రంథము 6వ అధ్యాయం 19వ వచనం. చాలమ్మా. నా జనులైన ఇశ్రాయేలును విడిచిపెట్టక, అంటే ఇశ్రాయేలీలను దేవుడు చేయి విడవడంట. హల్లెలూయా. అప్పుడు ఇశ్రాయేలును దేవుడు చేయి విడవడు. మనం పుట్టుకతో ఇశ్రాయేలీలమా యూదులమా చెప్పండి? మనం పుట్టుకతో ఇశ్రాయేలీలం కాదు, యూదులము కాదు. మనము అన్యులమైన మనలను దేవుడు ఎన్నుకున్నాడు. యూదులకు రావాల్సిన రక్షణ మన ప్రక్కకు తిరిగింది. మనం కృప పొందుకున్నాం, మనం రక్షించబడి ఉన్నాం. హల్లెలూయా. అంత మాత్రమే గలదు. గలతీయులు రాసిన పత్రికలు 3వ అధ్యాయంలో విశ్వాస సంబంధులు ఎవరో వారు అబ్రహాము సంతానం అని చెప్పబడింది. చదవమ్మా 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. చాలమ్మా. విశ్వాస సంబంధులు, మనందరం విశ్వాస సంబంధులమేనా? యేసు ప్రభుని ఎవరైనా చూసారా? నేను చూశాను అన్న చెప్పండి, ఎవరైనా చేతులు ఎత్తి. అయితే ఉన్నాడని నమ్ముతున్నారా? ఉన్నాడని నమ్ముతున్నామని చేతులు ఎత్తండి. అబ్బా, కుప్పలు ఎత్తుతుంది. పరలోకాన్ని చూసారా ఎవరైనా?
అయితే నమ్ముతున్నారా ఉందని? అదే విశ్వాసం. విశ్వాస సంబంధులు అంటే మనలో విశ్వాసం ఉంటుంది. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకము అంటే ఏంటి? ఈ పైసాలు ఉన్నాయి కదా, 1 పైసా 2 పైసా ఇప్పుడు ఎవరు చూడాలి, మేము చూసాం చిన్న వయసులో. 99 వరకు పైసా, 100 అయిందంటే రూపాయి అవుతుంది. అర్థమవుతాం? బాగా జాగ్రత్తగా వినాలి. 99 వరకు పైసలు, ఒకటి వచ్చిందంట 100 అయిందనుకో అది పైసా కాదు, రూపాయి అవుతుంది. అదే అనమాట 99% వరకు నమ్మకము. ఒకటికి 100 పూర్తి అయిందంటే అది విశ్వాసం. హల్లెలూయా. చూచి నమ్ముట నమ్మకము, చూడక నమ్ముటయే విశ్వాసం. హల్లెలూయా. ఇటువంటి విశ్వాసము కలిగి ఆ విశ్వాసమును బట్టి మారు మనసు పొంది ప్రభు కొరకే సాక్షి ఎవరు జీవిస్తారో వాళ్ళందరూ ఇశ్రాయేలీయులు అండి. మనందరం కూడా విశ్వాసమును బట్టి ఇశ్రాయేలీయులం. హల్లెలూయా. మనందరం ఇశ్రాయేలీయులమే. అప్పుడు ఇశ్రాయేలీయులుగా ఉన్నట్లయితే మిమ్మల్ని దేవుడు చేయి విడవడండి. నిజంగా నీవు ఇశ్రాయేలీయుడివేనా? నీలో విశ్వాసం ఉన్నదా? విశ్వాసం ఉంటే నీవు ఇశ్రాయేలీయుడివి. పుట్టుకతో ఇశ్రాయేలీయుడు కాదు, యూదులము కాదు, మనం యూదులం కాదు. కానీ విశ్వాసమును బట్టి మనం ఇశ్రాయేలీయులుగా ఉంటున్నాం కాబట్టి దేవుడు మనల్ని చేయి విడవడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు అంటే దేవునికి చాలా ఇష్టం అండి. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రించడు. ఎంత చక్కగా చెప్తున్నాడు కీర్తనలో, కునుకడు నిద్రించడు. ఇశ్రాయేలు అంటే అంత ప్రేమ దేవునికి. వాగ్దానం చేయబడిన సంతానం. మనము కూడా విశ్వాసమును బట్టి వాగ్దానపు సంతానముగా మనం కనబడుతున్నాం. హల్లెలూయా. అప్పుడు మారు మనసు పొంది దేవుని బిడ్డగా ఉండాలి. నేను మారు మనసు పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలి, అభిషేకం పొందాలి. సంఘానికి, దైవ సేవకుని, కాపరికి నమ్మకమైన బిడ్డలుగా ఉండాలి. ప్రభువుకి నమ్మకమైన విశ్వాసిగా ఉండాలి. అప్పుడు నీవు ఇశ్రాయేలీయుడవు. చాలామంది చర్చికి వస్తే దేవదూతల్లాగా ఉంటారండి. దేవదూతే అసూయపడద్ది. అబ్బా ఎంత బాగా మనకంటే ఇంకా పరిశుద్ధుడుగా ఉన్నాడు, మనమే ఓడిపోయేటట్టుకున్నాం. అదే వ్యక్తి ఇంటికి పోతే సైతానుడు అసూయపడతాడు. మనకంటే కేవలం ఉన్నాడు వీడు, మనమే ఓడిపోయేటట్టుకున్నాం వీడి దగ్గర. ఇంట్లో ఒక రకము, చర్చిలో ఒక రకము, మళ్ళీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఒక రకము ఉంటారు. ఎక్కడికి పోయినా ఒకే రకము. నీవు దేవుని బిడ్డవు. హల్లెలూయా. అది మర్చిపోకూడదు. యేసయ్య రక్తము చేత విమోచించబడిన బిడ్డవన్న విషయాన్ని మనం మర్చిపోకూడదండి. దేవుని చేత చేయి విడవబడని సంతానము అని మనము గుర్తించుకోవాలి, మర్చిపోకూడదు. ఆయన మనం తేరి చూస్తూ ఉంటున్నాడు. సీసీటీవీ కెమెరా పరలోకంలో నుండి మనల్ని వాచ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు ఉండవు లేదో నాకు తెలియదు. వీటి నుంచి మనం తప్పించుకోవచ్చు. పరలోకం నుండి సీసీటీవీ కెమెరా, ఆ యేసయ్య కళ్ళు మన మీ వైపు ఉంది. అందులో మనం ఎవరం తప్పించుకోలేము. చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నా తెలియని మనుషులు చూస్తే భయపడతారు తప్పు చేసేదాన్ని. నేను చిన్నప్పుడు సిగరెట్లు భయంకరంగా పడతాను. ఎవరైనా వస్తున్నారు లేదా అటు ఇటు చూసి దాచిపెట్టుకొని సిగరెట్ కొట్టారు. ఆ విధంగా మనుషులు చూస్తారని భయపడి దొంగచాటును తప్పులు చేస్తుంటారు. నువ్వు ఎంత దొంగచాటు చేసినా దేవుని యొక్క కన్ను దృష్టి మాత్రం నీ మీద ఉన్నదన్న విషయం మర్చిపోతున్నావు చాలామంది. నువ్వు ఏం చేస్తున్నావు? దొంగలిస్తున్నావా? యథార్థం ఉంటున్నా? అబద్ధం మాట్లాడుతున్నావా? భార్యకు, బిడ్డలకు, సంఘానికి, నీ తోడబుట్టిన అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు అందరికీ నమ్మకం కలిగిన బిడ్డగా, నిన్ను కన్న తల్లిదండ్రికి నమ్మకమైన బిడ్డగా ఉండాలి. ఇశ్రాయేలీయులు అలాగే ఉంటారండి. నమ్మకమైన బిడ్డగా జీవించాలి. ఇశ్రాయేలీయులను దేవుడు చేయి విడవడంట. మూడవదిగా చూద్దాం. కీర్తన 9వ కీర్తన 10వ వచనం చదవండి. 9వ కీర్తన సంగీతం. నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. హల్లెలూయా. నిన్ను ఆశ్రయించు వారిని అంటే నిన్ను వెతుకు వారిని చేయి విడిచిపెట్టు వాడవు కాదు. అంటే మూడవదిగా ఎవరిని దేవుడు చేయి విడవడంట?
మొదట ఎవరిని విడవడు? దేవుని ఆజ్ఞలను గైకొని వారిని దేవుడు చేయి విడవడు. రెండవది, ఇశ్రాయేలీయులుగా విశ్వాస సంబంధులై ఇశ్రాయేలీయులుగా ఉండు వారిని దేవుని చేయి విడవడు. మూడవదిగా, దేవుని ఆశ్రయించు వారిని ప్రభువు చేయి విడవడండి. హల్లెలూయా. ప్రభుని వెతకాలి. ఉదయాన్నే లేచి ప్రార్థన కూర్చోవాలి, 4 కూర్చోవాలి. యథాప్రకారంగా ఒక ఒళ్ళు ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే మాత్రలు ఇస్తాడు. ఆయుర్వేదిక్, సిద్ధ, యునాని ఇలాంటి ఆయుర్వేదిక్ మందులు తీసుకునే వాళ్ళకి చెప్తారు కరెక్ట్ 48 రోజులు పాటించాలి. ఒక మండలం అని అంటారు, కరెక్ట్గా పాటిస్తుంటారు. ఆ మండలము అని ఆ 48 రోజులు కరెక్ట్గా పాటించిన తర్వాత రోగం పోతుందో లేదో కానీ వీడికి ఒక నమ్మకం, నా రోగం పోయిందని అంటాడు. మళ్ళీ యథాప్రకారంగా దగ్గుకుంటా తిరుగుతూ ఉంటాడు. దేవుని బిడ్డ, మనం ప్రార్థించడానికి కూడా నా యొక్క ఆత్మీయ తండ్రి గారు దైవ సేవకులు చెప్పిన 21 రోజులని పాటిస్తే ఆ తర్వాత నీవు పాటించకుండా ఉన్నా కానీ పాటించేటట్లు ఆ యొక్క అలవాటు నిన్ను ఉద్రేకిస్తూ ఉంటుందంట. 21 days ఏదైనా కరెక్ట్ పాటించిన ఆ తర్వాత అదే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుందంట. హల్లెలూయా. 21 రోజులు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి, ప్రభువుని వెతకండి. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యములో ప్రభువుని వెతకండి. దైవ సేవకుని దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడేటప్పుడు ఆయన నోటి ద్వారా ప్రభువుని వెతకాలి. హల్లెలూయా. ప్రభువుని వెతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఎంతో పెద్ద పెద్ద పరిశుద్ధులు రాసిన పుస్తకాలన్నీ ఉన్నాయి. వాటిని చదవండి, టైం వేస్ట్ చేయకండి. చాలామంది మొబైల్ వచ్చిన తర్వాత ఆత్మీయత పోయింది, కుటుంబంలో ఐక్యత పోయింది, బంధత్వం పోయింది, సంఘ సహవాసం పోయింది, అన్నీ పోయింది మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత. ఆ మొబైల్ ఫోన్ నేను చెప్తాను, టీవీ ఒకటి ఉంటుంది, చేతిలో మొబైల్ వచ్చింది. ఈ టీవీ ప్రక్క కూడా చాలామంది పోవడం లేదు. టీవీ చిన్న సైతాన్ అయితే మొబైల్ ఫోన్ చాలా పెద్ద సైతాన్. చూసేదాన్ని ఇంతే, అది పెద్ద సైతాన్. అది మొబైల్ ఫోన్, టీవీ చిన్న సైతాన్. ఈ 2 సైతాన్ ప్రక్కన పెట్టేస్తే నీవు ప్రభువుని వెతకాలి అన్న ఆసక్తి నీలో వస్తుందండి. హల్లెలూయా. ప్రభువుని ఆశ్రయించాలి, వెతకాలి. ప్రభువుని ఆశ్రయించు వారిని దేవుడు వదిలిపెట్టడండి. ఎందుకంటే ఆయనను ఆశ్రయించు వారిని ఆయన చాలా ఇష్టం. నా బిడ్డ నా చుట్టే తిరుగుతుంది, నా బిడ్డ నా మాటలే పలుకుతూ నాకు స్తోత్రం చెబుతూ తిరుగుతుంది నా బిడ్డ అని మన మీద జాలి పడతాడు, మనల్ని కనికరిస్తాడు, మనం అడిగింది ఇస్తాడు వెంటనే. చాలామంది అడిగింది వెంటనే పొందుకోరు. అడిగిన వెంటనే సమాధానం ఎవరికి వస్తుందంటే ప్రభువుని ఆశ్రయించు వారికి. ఎందుకంటే వారు దేవునికి ఇష్టలు కాబట్టి వారిని చేయి విడవడు. దేవుడు ఎల్లప్పుడూ చేయి పట్టుకొని ఉంటాడు. హల్లెలూయా. ఒక మాట నేను ముందే చెప్పాను, నేను నిన్ను విడువను ఎడబాయను. ఈ మాటకు అర్థమేం తెలుసా? ప్రభువుని హత్తుకొని జీవించాలి. ఇది వాడుక పదంలో అతుక్కొని అయిపోయింది. ఈ అతుక్కు అనేది హత్తుకో అనే మాటల నుంచి వచ్చింది. ప్రభుని ఎల్లప్పుడూ మనం హత్తుకొని ఉండాలని ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. అందుకే చెప్తున్నాడు, నేను నిన్ను చేయి విడవను, విడిచిపెడితే నువ్వు వెళ్ళిపోతావు, వదిలిపెట్టను. నేను నిన్ను ఎడబాయి, నీ నుండి నేను పోను. అర్థమవుతుందా? నిన్ను వదిలి నేను పోను, నీవు నన్ను వదిలి పోవు. నిన్ను చేయి విడవను, విడిచిపెట్టి వెళ్ళిపోతావు. చేయి విడవను, నిన్ను ఎడబాయను అంటే నిన్ను వదిలి నేను పోను, నువ్వు పోగకూడదు, నేను పోకూడదు. ఇద్దరం ఒకటిగా ఉండాలి, ఎల్లప్పుడూ హత్తుకొని జీవించాలి. హల్లెలూయా. అది దేవుడు చాలా ఆశపడుతున్నాడు. అది తన బిడ్డల దగ్గర ఎదురు చూస్తున్నాడు దేవుడు ఎక్కువగా. కాబట్టి యెహోవాను ఆశ్రయించు వారమై మనం ఉండాలి. తర్వాత చూద్దాం, 3 విషయాలు చూసాం. 4వదిగా 94వ కీర్తన 14వ వచనం చదువుదాం. 94వ కీర్తన 14వ వచనం. తన ప్రజలను ఎడబాయువాడు కాదు. హల్లెలూయా. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు అంటే చేయి విడిచిపెట్టువాడు కాదు. ఎవరిని? తన ప్రజలను అంటే తన బిడ్డలను.
తన ప్రజలను, ఇశ్రాయేలీయులను, వాళ్ళని చెప్పదు, తన ప్రజలను. చాలామంది మనం ప్రార్థించేటప్పుడు యేసయ్య బిడ్డల్లా ప్రార్థించాలండి. ఏదో పక్కింటి అక్కింటోడు ప్రార్థించినట్టు ఉండకూడదు. ఇప్పుడు నా బిడ్డ వచ్చి, డాడీ అది తీసి డాడీ అంటే ఎంత అని అడుగుతాం, 10 రూపాయలు సార్, 20 రూపాయలు, ఇదిగో తీసుకో. పక్కింటోడు వచ్చి, అంకుల్ నాకు అది తీసిన, మీ డాడీ పోయి అడుగురా అని అంటాము. మనం ప్రార్థించేటప్పుడు ఆయన సొంత బిడ్డల్లా మనం ప్రార్థించాలి. హల్లెలూయా. ఆ యొక్క గ్రహింపు మనలో ఉంటేనే అటువంటి ప్రార్థన మనలో నుండి బయలుదేరుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డ, మనము ఆయన ప్రజలమనే ఆయన గుంపులో మనం ఉండాలి. దేవుని బిడ్డ, ఎందుకంటే యేసు ప్రభు వస్తున్నాడు, ఆయన కొరకై కనిపెట్టుకొని ఆయన బిడ్డలుగా ఉండు వారిని తీసుకెళ్తాడు. మరి ఆయన తీసుకెళ్ళేటువంటి, ఆయన రాకుండా ఎత్తబడేటువంటి గుంపులో మనం ఉండాలి. వాళ్ళే ఆయన బిడ్డలు, ఆయన ప్రజలు అయి ఉంటున్నారు. హల్లెలూయా. ఆయన ప్రజలు కానటువంటి వారి గుంపులో మనం ఉండకూడదు. చాలామంది మనం అలాగే ఉంటున్నాం. అటువంటి గుంపులో ఉంటూనే మనం ప్రార్థన చేస్తున్నాం. చాలామందికి ప్రార్థన ఏదో కంఠపాఠంగా చేసుకుంటూ ఉంటారు. నిజంగా మోకరించి గ్రహించి మనసులోని ప్రభువుని చూసి, నానా ప్రభువా యేసయ్య నా తండ్రి అని ప్రేమపూర్వకంగా ప్రార్థించడం లేదు. ఏదో కంఠపాఠంగా ఒకటి 2 అని ఎక్కలు చెప్తుంటారు చూడండి, టేబుల్స్. ఆ మొదలుగా టేబుల్స్ చెప్పినట్టుగా చెప్తుంటారు ప్రార్థనలు. నువ్వు ప్రార్థించేటప్పుడు కానీ నీ యొక్క ప్రతి మూమెంట్స్, ప్రతి నడవడికలు ఆయన ప్రజలు అని గుర్తించేటట్లుగా ఉండాలి. హల్లెలూయా. ఆయన ప్రజలుగా మనం కనబడాలి. అటువంటి వారిని దేవుడు చేయి విడిచిపెట్టడండి. మరి ఈ 4 అంశాలు మనం చూసాము. ఆయన ఆజ్ఞలు గైకొను వారుగా, అనుసరించు వారుగా ఉండాలి. రెండవదిగా ఇశ్రాయేలీయులుగా ఉండాలి. మనం విశ్వాసమును బట్టి ఇశ్రాయేలీయులుగా ఉండాలి. మూడవదిగా ఆయనను ఆశ్రయించు వారుగా ఉండాలి. 4వదిగా ఆయన ప్రజలమై ఉండాలి. హల్లెలూయా. ఇటువంటి వారిని దేవుడు చేయి విడిచిపెట్టడు. మరి ఇటువంటి వారుగా కాకుండా ఉంటే నేను ఎప్పుడో చేయి విడిచిపెట్టేస్తాడని అర్థం. అటువంటి వారు ఏం చేస్తారు? తండ్రి మనం అయిపోయినాక ప్రార్థన చేస్తాం కదా, యేసు నేర్పిన ప్రార్థన, అది ఏమంటారు? పరలోక ప్రార్థన అంటారు కదా. పరలోక ప్రార్థన చేసేదే భూలోకంలో, అది పరలోకంలో చేయాలి, ఇక్కడ చేయకూడదు. అది యేసు నేర్పిన ప్రార్థన. ఆ ప్రార్థన చేసేది కూడా ఏదో పరలోకమందున మా తండ్రి, స్టార్టింగ్ పరలోకమందున మా తండ్రి, మా తండ్రి అక్కడిక్కడ పరలోకమందున తండ్రి నీ నామ పరిశుద్ధపరచబడదాకా ఏదో జేబుల్లో పరలోకమందున మా తండ్రి అన్నప్పుడు, రే నువ్వు నా బిడ్డవేనంటారా, తండ్రి అంటున్నావేంటి? నేను ఎప్పుడో వదిలిపెట్టేశాను. కాబట్టి ఈ మాట ప్రకారంగా చేయి విడవబడని బిడ్డగా నేను అందరం జీవించాలి. హల్లెలూయా. దేవుడు అదే ఈ సత్యాన్ని 4వ మాటలో, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టు అంటే, చేయి విడిచిపెట్టబడిన స్థితిలో ఉన్నవారు ప్రభుని తండ్రి అని పిలిచే హక్కును కోల్పోతున్నారు. చేయి విడవబడని బిడ్డలు ప్రభుని తండ్రి అని పిలవచ్చు. అటువంటి పిలిచే స్థితిలో ఉందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆయన రాకడలో మనందరూ నేర్చుకుని పోవుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించినగాక. అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి మరొకసారి వందనాలు సమర్పించి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామయ్యా. హల్లెలూయా. స్తోత్రం. ప్రేమించి దీవించిన మన ప్రభుని నిందించి కొరడాతో హింసించే నరులు, ప్రేమించి దీవించిన మన ప్రభుని నిందించి కొరడాతో
త్యాగమిలలో గాయాలతో వేలాడి సిలువలో కల్వరిపై దేవుని కుమారుడు ఇదిగో మన రక్షకుడేసు ప్రభువు తన దేహమంతా గాయాలు ఆయే చూడు గాయాలతో వేలాడే సిలువలో కల్వరిపై ప్రభువే. మా స్తుతులకు కారణభూతుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వేల కోట్ల కొలదిగా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ శిలువ ధ్యాన కూడికల్లో మేము 4వ మాట విని ఉన్నాము తండ్రి. మీరు దైవ సేవకునైన నాకు ఇచ్చిన మాటలు మీ బిడలకు తెలియపరిచాను నాయన. ఈ మాటలు విన్నటువంటి బిడలు ఆ ప్రకారంగా జీవించి చేయి విడవబడని గుంపులో మీ బిడలు ఉండుటకు, మిమ్మల్ని తండ్రి అని పిలిచే అర్హత పొందిన వారై ఉండుటకు సహాయం చేయండి. మీ రాకడకు బిడ్డలందరినీ సిద్ధపరచండి. మిగతా మాట్లాడబోయే మాటలను కూడా ఆ వ్యక్తులను అందరిని కూడా దైవ సేవకులను మీరు అభిషేకించి మీ బోరగా వాడుకోమని మమ్మల్ని తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసయ్య ఘనమైన నామమున అతి మిక్కిలి వినయముతోనూ విశ్వాసముతోనూ ప్రార్థించి పెడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.